నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తేజస్వి ముందుగా హెడ్లైన్స్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితులను పట్టుకోండి కడప జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్ రంజాన్ రోజు యువకుడి దారుణ హత్య రైల్వే కోడూరులో విషాదం ప్రేమ వ్యవహారంగా అనుమానిస్తూ కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసులు నిజాయితీగా జవాబుదారీతనంతో పనిచేయాలి సీఎం డీజీపీ ఆదేశాల మేరకు పనిచేయాలని సూచించిన ఎస్పీ విశాల్ అడవిలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఆదివాసులకు కల్పించాలి విశాఖ ఆదివాసాల సదస్సులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాడభూషి శ్రీధర్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకులను పట్టుకోవాలని పోలీసులకు ఆదేశాలు అందాయి ఈ మేరకు వైఎస్ జగన్ పోలీసులు ఉన్నతాధికారులను ఆదేశించారు పులివెందుల్లోని తన నివాసంలో అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు వివేక దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే ఈ కేసులో ప్రస్తుతం వివేక్ పిఏ కృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరుడు దొండవాగు శంకర్ పని మనిషి కుమారుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదులుగా ఉన్నారు కాగా నిన్న వివేక్ కుమార్తె సునీత సైతం తన సోదరుడు జగన్ ను కలిసి ఈ కేసులో అసలు హంతకులను బయట పెట్టాలని కోరిన సంగతి తెలిసిందే ఖరీఫ్ సీజన్ కు సిద్ధమవుతున్న వ్యవసాయ అధికారులు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు వేరుశెనగ విత్తనాలను సరఫరా చేస్తున్నారు అధికారులు కర్నూలు జిల్లా పత్తికొండ ఏడీఏ ఖాద్రి మాట్లాడుతూ బయోమెట్రిక్ పద్ధతిలో విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్ల వద్దనే పత్తి విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు లూజు విత్తనాలు కొని మోసపోవద్దని రైతులకు ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు అలాగే దేవునిపేట 24,000 హెక్టార్లు మధ్యకేర దాదాపు ఒక 14,000 నుంచి 14,500 హెక్టార్లు ఉంది అలాగే తుగ్గలు వచ్చి 22,000 హెక్టార్లు ఉంది అయితే మనం మొత్తము వేరుశెనగ వచ్చేసి మనకి వర్షాలు పడితే రైతులు వేరుశెనగ వేసుకుంటారు కాబట్టి ఇండియన్ పెట్టి కూడా దాదాపు ఒక 15 రోజులు అయిపోయింది మనకు ఆల్రెడీ రావడం స్టార్ట్ అయింది మనం పత్తికొండకు 2,300 క్వింటాళ్ళు దేవనకొండకు 2,000 అలాగే మధ్యకరకు 2,150 తుగ్గలికి వచ్చేసి 3,500 అంటే మొత్తం డివిజన్ మీద 9,950 క్వింటాళ్ళ సీడ్ మనం ఇండియన్ పెట్టినాము అయితే ఆల్రెడీ రావడం స్టార్ట్ అయింది సీడ్ కూడా మనకు ఇప్పుడు పత్తికొండకు 950 క్వింటాళ్ళు తర్వాత మధ్యకిరకి 750 దేవనకొండకు 650 తుగ్గలికి కూడా దాదాపు 750 క్వింటాల విత్తనము వచ్చింది ఈ రోజు లారీలు వస్తున్నాయి ఈ 2-3 రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ మనం పెట్టే ఇండియన్ మొత్తము దాదాపు వచ్చేస్తుంది అయితే రేటు ఈ 2 రోజుల్లో తెలుస్తుంది కాబట్టి మనకు ముఖ్యంగా మేము 1వ తారీఖు నుంచి విత్తన సరఫరాకు రెడీ చేసే ప్రయత్నాలు చేసుకుంటున్నాము అయితే రైతులు కూడా ఆ మండలాల్లో మండల కార్యాలయాల దగ్గర తంబు అంటే మన బయోమెట్రిక్ మిషన్ లో వేలుముద్ర వేసిన తర్వాత వారికి మాత్రమే ఓటీపీ జనరేట్ అవుతుంది అక్కడ విత్తనాలు ఇవ్వబడుతున్నాయి తుగ్గలి మండలం వాళ్ళకి మనపురమూరు సెంటర్ లో పత్తికొండ వాళ్ళకు డిసిఎంఎస్ పత్తికొండ దేవనకొండ వాళ్ళకు డిసిఎంఎస్ పత్తికొండ దేవనకొండ అలాగే మధ్యకెర వాళ్ళకు పిఎస్సిఎస్ సొసైటీ మధ్యకెరలో సీడ్ ఇవ్వబడుతుంది రైతులు ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కావాల్సినంత సరుకు కావాల్సిన విత్తనాలు ప్రభుత్వం మనకు అలాట్ చేసింది ఆల్రెడీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి 2-3 రోజుల్లో పుష్కలంగా సీడ్ వచ్చేస్తుంది మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కావడంతో అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆరోపణ చేస్తున్నారు సర్పంచ్ చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని నీళ్లు రోడ్డుపైన ప్రవహిస్తూ మురుగు కాల్వను తలపిస్తుందన్నారు సురక్షితమైన మంచినీటిలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి దీంతో గ్రామస్తులు ఈ మంచినీటిని తాగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి లీక్ అయిన పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు పోలీసులు నిజాయితీగా జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ విశాల్ గున్ని సూచించారు కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు
సీఎం జగన్మోహన్ రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల ప్రకారం జిల్లాను అవినీతి రహితంగా తీర్చిదిద్దాలని ఎస్పీ సూచించారు. అవినీతి రహిత పాలన ప్రజలకు అందించాలన్నారు. ప్రతిరోజు ఉదయం పూట సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉండాలని, సమస్యాత్మక ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రాముఖ్యమిచ్చి వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, మహిళలు, బాలికలకు సంబంధించి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలు, బాలికలపై అత్యాచార కేసులు, మహిళలపై వరకట్న కేసులపై అప్రమత్తంగా ఉండాలని, సత్వర న్యాయం చేయాలని సూచించారు. గంజాయి, సైబర్, గుట్కా, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేశామని, ఇక్కడకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, ఇక్కడ పనిచేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు. చిన్నపిల్లలు మిస్సింగ్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, దర్యాప్తు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. మొన్న ఆన్ ఫ్రైడే ఈవినింగ్ ఆనరబుల్ సీఎం సార్, అదేవిధంగా సాటర్డే ఆనరబుల్ డీజీపీ సార్ నా అఫీషియల్ కాల్ ఆన్కి నేను వెళ్ళడం జరిగింది, ఇద్దరిని కలవడం జరిగింది. ఆనరబుల్ సీఎం సార్ చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెసిఫికలీ తూర్పుగోదావరి జిల్లాకి ఒక కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ప్రజలకి అందించాలని సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం సార్ మనకి ఏదైనా పబ్లిక్ వచ్చినప్పుడు ప్రాపర్గా స్పందించాలి. ఎస్పెషలీ వల్నరబుల్ సెక్షన్స్ నుంచి వచ్చినటువంటి ప్రజలకి ప్రయారిటీ ఇస్తూ వారికి వెంటనే స్పందించాలని ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా గవర్నెన్స్లో పారదర్శకత ఉండాలి. పారదర్శకతతో పాటు అకౌంటబిలిటీ కూడా ఉండాలి. అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ అందించాలని సీఎం సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ది ఆనరబుల్ డీజీపీ సార్ has issued certain orders and has told us to work not only for the welfare of the people but also for the welfare of the men. Clear ga DG sir manaki ee focus areas ఏదైతే ఉంది, priority areas ఏదైతే ఉన్నాయి, focus on vulnerable sections of SC ST women child మీద ఫోకస్ చేయమన్నారు. అదే విధంగా కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ లా మనకి జిల్లా స్థాయిలో ఎన్షూర్ చేయాలని DG సార్ కూడా మనకి చెప్పడం జరిగింది. Secondly, DGs are also focused on transparent administration. స్టేషన్ స్థాయిలో పెటిషన్తో గ్రీవెన్స్తో వచ్చినప్పుడు పబ్లిక్లో మనం ఎలా బిహేవ్ చేయాలి, వారిని బాగా రిసీవ్ చేసుకుంటూ వారికి మంచి స్పందనలు ఇస్తూ వారికి మంచి ప్రాబ్లమ్స్కి మనం స్పందించి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కానీ దానికి సమస్యలకి సొల్యూషన్స్ ఇవ్వాలని మనకి ఇన్స్ట్రక్షన్స్న డీజీ సార్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం సైబర్ నేరాలు, యాక్సిడెంట్స్, గాంజాయి, NDPS యాక్ట్స్ దీని మీద ఎక్కువ నిఘా పెట్టి ఎటువంటి ఫోకస్ ఏరియాస్ ఏది ఉన్నాయో దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి అడ్మినిస్ట్రేషన్లో జరపమని మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరుపతి గ్రామీణ మండల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ఘరానా దొంగను ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై అంబల్ నగర్ కబీర్లాల్ వీధికి చెందిన దీనాదయాల్ శ్రీకాంత్ అలియాస్ శ్రీధర్ కొన్ని సంవత్సరాలుగా ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతూ జైలుకు వెళ్లి వచ్చేవాడు. కొంతకాలంగా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో 7 కేసులు నమోదు చేసిన సిఐ మన్సూరుద్దీన్ దర్యాప్తు చేపట్టారు. సిఐకు వచ్చిన సమాచారంతో తిరుపతి గ్రామీణ మండలం బైపాస్ రోడ్డు వద్ద నిందితుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 9.39 లక్షల విలువైన 307 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. విఠలండిపల్లిలో దాదాపుగా 7 కేసులు రిపోర్ట్ ఉన్నాయి. దాంట్లో 3 గ్రేవ్, 4 నాన్ గ్రేవ్ కేసెస్ రిపోర్ట్ ఉన్నాయి. దాదాపుగా ఆ కేసులో చాలా కష్టపడి స్పెషల్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా CCS ఇన్స్పెక్టర్ జగదీష్ నాయక్ అండ్ ఎంఆర్పల్లి సిఐ మన్సూరుద్దీన్ వారి సిబ్బంది అంతా కూడాను బాగా కష్టపడి రంజాన్ పండుగ జరుపుకోవాల్సిన ఇంట్లో కన్నీటి ఆర్తనాదాలు మిగిలాయి.
కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని కృష్ణా థియేటర్ వద్ద 26 సంవత్సరాల అబ్దుల్ ఖాదర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని అతి దారుణంగా హత్య చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అబ్దుల్ రంజాన్ పండుగ చేసుకోవడానికి బెంగళూరు నుంచి కోడూరుకు వచ్చాడు. తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా గడుపుకుంటూ ఉదయాన్నే పాల ప్యాకెట్ తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కత్తితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారం ఉండవచ్చని రైల్వే కోడూరు పోలీసులు అనుమానం వ్యక్తం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. एमएलए श्रीनिवास आया है आपके ईदगाह में నిర్మల్ జిల్లా వేడ్యాల్ గ్రామానికి చెందిన 17 సంవత్సరాల నదీం అనే యువకుడు ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగము అజాగ్రత్తతో డ్రైవింగ్ చేస్తూ యువకులు మృత్యువాత పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఆదివాసీలకు అటవీ హక్కు చట్టంపై సదస్సు నిర్వహించారు. అడవిలో స్వేచ్ఛగా జీవించే అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాల తీరును ఎండగడుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార హక్కు శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ పాల్గొన్నారు. ఆదివాసీలకు అడవిలో జీవించేలా హక్కును కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టం అమలు చేయడంలో వైఫల్యం చెందారని అన్నారు. ఆదివాసీలను రక్షించుకుంటేనే అడవులు మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు. ఆదివాసీలకు కల్పించిన హక్కును సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మన సదస్సుకి రావాలి వెంటనే మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. పత్రికా ప్రతినిధులందరూ కూడా సపరేట్ ఇక్కడ కుర్చీలు ఏర్పాటు చేశాం. కోరుతున్నారు తప్పకుండా దాన్ని వెంటనే
మన జీవితాన్ని మన జీవనాన్ని మన పడుతున్న శ్రమతో పోల్చుకుంటే ఇవాళ ఈ హాల్లో ఈ మీటింగ్ వేడి పెద్ద లెక్కే కాదు. మనకి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అనుభవం ఉంది. గిరిజన సంఘానికి మహర్తి ఆయన వరుస రాష్ట్రం నుంచి వచ్చారు, ఆయన కూడా మళ్ళీ మనకి మధ్యాహ్నం ఊరేగింపు తర్వాత బహిరంగ సభ ఉంది కాబట్టి ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు మనం ఇక్కడ పిలవడం జరిగింది. ఇంకా వేరే సంఘాలు రావాలి. ఇవాళ మొత్తం మంటలు పెట్టి మనల్ని అక్కడి నుంచి ఖాళీ చేయడానికి గతంలో బాలాజీపురం ఏరియాలో ఉన్నటువంటి ఏజెంట్స్ నుంచి అనేక సంవత్సరాల నుంచి ఆయన బిజినెస్ నాయకులుగా పనిచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్ల గ్రామంలో ఎంపీటీసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల టీఆర్ఎస్ అభ్యర్థి కొండలరెడ్డి అనుచరులు కాంగ్రెస్ నాయకుడు సాగర్ రెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో సాగర్ రెడ్డి గాయాలు కాగా ఇంట్లో ఫర్నిచర్ కూడా ధ్వంసమైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకసారి 3:30-4 గంటల టైంలో మా ఇంటికి గొప్ప మా మసూన్ రెడ్డి కొడుకులు ఇద్దరు, వాళ్ళ కంకల నరసింహ కొడుకు, కంకల శంకరయ్య కొడుకు, భీముల సత్య కొడుకు, మందడ అరవింద్ వీళ్ళందరూ వచ్చి మా ఇంటి మీద దౌర్జన్యం గేట్ తన్నుకొని గేట్ కూలగొట్టి వచ్చి ఫస్ట్ నన్ను కొట్టినాక మా అమ్మని నూకేసి కింద మా అమ్మకు దెబ్బ తాగి తర్వాత నా భార్య కూడా కొట్టినారు. ఇక నా మీద దాడి చేసిన మా ఇంటికి వచ్చి చైన్ గుంజుకొని భార్య నాకు ఎప్పుడైనా ప్రాణాపాయం నాకు చాలా ఇంటికి వచ్చి కొట్టినప్పుడు ఎప్పుడైనా నరేందర్ రెడ్డి నాకు ఎప్పుడైనా ప్రాణాపాయమే. మీ మీద ఎందుకు దాడి చేశారు? మొన్న ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్లో నేను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల టీఆర్ఎస్ వాళ్ళు నా మీద వచ్చి దౌర్జన్యం చేశారు. రాళ్లతో వచ్చి కొట్టి నాకు ఎప్పుడైనా ప్రాణాపాయం తగిన చర్య మీద వాళ్ళని ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద భయం ఉందా నీకు? ఈ విధంగా మా మసూన్ రెడ్డి కూడా ప్రోత్సహిస్తున్నట్టు గ్రూప్ రాజకీయాలు ప్రాణప్రాణాయం ఉంది. నాకు చాలా ప్రాణప్రాయం ఉంది. నా ఇంట్లోకి వచ్చి మధ్యాహ్నం కూడా కొట్టినట్టే ఎప్పుడు నన్ను కొట్టేద్దలు రాత్రి వచ్చి కొట్టేద్దలు నాకు సంపేది కూడా నాకు ప్రాణభయం ఉంది. తగిన చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ప్రత్యక్ష దైవంగా భావించే తండ్రిపైనే కన్న కొడుకు కిరాతకంగా ప్రవర్తించాడు. కొడుకు ఆలనా పాలనా చూసే తండ్రిపైనే దాడి చేసి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాడు. ఆస్తి కోసం కొడుకు దాష్టికానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి అనంత వీధిలో చోటు చేసుకుంది. కొడుకు కోడలు కలిసి ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డారు. భర్త సహకారంతో రెచ్చిపోయిన వృద్ధుడి కోడలు మామగారి ముఖంపై కారం పొడితో దాడి చేసింది. ఇందుకు ఆమె తమ్ముడు కూడా సహకరించాడు. ఈ క్రమంలో బాధితుడిని రుయా ఆసుపత్రికి తరలించారు. కేవలం తన భార్యపై ఉన్న స్థలాన్ని ఇవ్వలేదనే కారణంతో దాడి చేసినట్లు తెలుస్తుంది. తండ్రిపై దాడి చేసిన కొడుకుపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కట్టిండు అది కింద ఇది అదాడు తీసి
నువ్వు కట్టి ఉండదు కింద ఇరిగిపోయింది అది రాడ్తో ఎక్కడ కొట్టాడు చూపించు. నువ్వేం చేస్తావు? సార్ ఇది అరాడు తీసి అది దెబ్బ చూపించు. అది చెయ్యి గురించి చూపించు. చెయ్యి మాడిపోయింది. నువ్వు కట్టి ఉండదు కింద నువ్వేం చేస్తావు? సార్ ఇది అరాడు తీసి నువ్వు కట్టి ఉండదు కింద ఇరిగిపోయింది అది రాడ్తో ఎక్కడ కొట్టాడు చూపించు. నువ్వేం చేస్తావు? సార్ ఇది అరాడు తీసి అది దెబ్బ చూపించు. అది చెయ్యి గురించి చూపించు. చెయ్యి మాడిపోయింది. నువ్వు కట్టి ఉండదు కింద నువ్వేం చేస్తావు? సార్ ఇది అరాడు తీసి నువ్వు కట్టి ఉండదు కింద ఇరిగిపోయింది అది రాడ్తో ఎక్కడ కొట్టాడు చూపించు. నువ్వేం చేస్తావు? సార్ ఇది అరాడు తీసి అది దెబ్బ చూపించు. అది చెయ్యి గురించి చూపించు. చెయ్యి మాడిపోయింది. చోడవరంలో అత్యంత కిరాతకంగా హత్య సంఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న జనావాసాలు కలిగిన ద్వారకా నగరం ప్రాంతంలో ఈ హత్య కలకలం రేపుతుంది. బైక్ పై ఇంటికి వెళ్తున్న 42 సంవత్సరాల శ్రీను అనే వ్యక్తిని ఆపి ఇద్దరు ముసుగు ధరించి వ్యక్తులు దాడి చేసి హతమార్చినట్టుగా ప్రత్యక్ష సాక్షి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం నూతన ప్రమాణోత్సవ కార్యక్రమం హైదరాబాద్ వనస్థలీపురంలో కన్నికా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా తడకమల్లు విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొన్నారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ గత పాలక మండలి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, అదేవిధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సార్ ఒకసారి మాత ఆశీస్సులతో భక్తి దాన ధర్మాలలో ఆయు ఆరోగ్యంతో అష్టైశ్వర్యాల నేను నా నంబూరు జోషి శ్రీనివాసని ఆర్వైశ్య సంఘం ఒక ట్రెజరర్గా సెలెక్ట్ చేసుకున్నందుకు ఆర్వైశ్య సంఘానికి మరియు కాలనీవాసులకు వనస్థలిపురానికి సేవ చేస్తూ మరియు టెంపుల్ కమిటీకి గోపాధ్యాయులతో సేవ చేసుకుంటానని ఈ సందర్భంగా నేను అమ్మవారి మీద ప్రమాణం చేస్తూ ఎన్నో రోజులుగా సేవ చేస్తూ మేము కార్యక్రమాలు ముఖ్యంగా మొక్కలు నాటడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయించడం అని ఇంకా ఎన్నో సేవాభావాలు పేద వయస్సులకు ఎటువంటి సాయమైనా చేయనికే మేము రెడీగా ఉన్నాం. నూతనంగా ఎన్నికైనట్టు విజయ్ కుమారు మరియు వారి కార్యవర్గ సభ్యులకు శుభాశీస్సులు తెలుపుకుంటూ
వారు ఎల్లవేళలా అందరికీ వాసవి మాత కృపతోటి అందరి వైశ్యులకు సేవ చేస్తారని కోరుకుంటూ ఇదే ఐకమత్యంతో ముందు తరాలకు కూడా ఇదే ఐకమత్యముతో పోతాముని భావించుకుంటూ అందరూ కూడా సేవాభావంతో ముందుకు పోతామని టెంపుల్కు ఇటు ఆర్యవైశ్య సంఘానికి మరియు మన వైశ్యులకు కూడా సేవాభావంతో పనిచేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితులను పట్టుకోండి, కడప జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్. రంజాన్ రోజు యువకుడి దారుణ హత్య, రైల్వే కోడూరులో విషాదం. ప్రేమ వ్యవహారంగా అనుమానిస్తూ కేసు నమోదు చేసిన పోలీసులు. పోలీసులు నిజాయితీగా జవాబుదారీతనంతో పనిచేయాలి, సీఎం డీజీపీ ఆదేశాల మేరకు పనిచేయాలని సూచించిన ఎస్పీ విశాల్. అడవిలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఆదివాసులకు కల్పించాలి, విశాఖ ఆదివాసాల సదస్సులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాడభూషి శ్రీధర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.